అందరికీ నమస్కారం. గత 3-4 రోజుల నుంచి చూస్తున్నాం మనం. మున్సిపాలిటీలో ఒక ఇష్యూ పైన రోజు పత్రికల్లో రావడం జరుగుతుంది. ఏదైతే రుద్ర ఇన్ఫ్రాకి సంబంధించి ఒక ఫేక్ కాంట్రాక్ట్ సంస్థ ఫ్రోజరీ చేసినారు, అదేవిధంగా ఫ్యాబ్రికేట్ చేసి ఈ యొక్క సంస్థతో మున్సిపాలిటీలో అనేక వర్క్స్ చేసుకుంటున్నారు చెప్పేసి కూడా పత్రికల్లో రావడం జరుగుతోంది. సహజంగా ఒక కాంట్రాక్ట్ సంస్థకి ఎలిజిబుల్ కావాలంటే కన్నా క్లాస్ 5 కాంట్రాక్టర్గా 20 లక్షల పనులు చేసిన తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావడం జరుగుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని క్లాస్ 3 కాంట్రాక్టర్గా అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా కూడా సహజం ఇది. కానీ ఇక్కడ చూస్తే గిన రుద్ర ఇన్ఫ్రాకి సంబంధించి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి సమీప బంధువు ఉన్నటువంటి రుద్ర ఇన్ఫ్రాకి సంబంధించి చూస్తే గిన క్లాస్ 5 కాంట్రాక్టర్గా ఎక్కడ వీళ్ళు అప్లై చేయలేదు, ఎక్స్పీరియన్స్ లేదు. మరి క్లాస్ 3 అవి అన్నీ లేకపోవడంతోనే క్లాస్ 3 కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా వీళ్ళు సృష్టించినారంటే కన్నా ఎంత పెద్ద మహానుభావులో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇవన్నీ కూడా వెలుగులో వచ్చిన విషయం కూడా మనం చూసాం. ఒక టీడీపీ కాంట్రాక్టరే శ్రీనివాస్ చౌదరి అని చెప్పేసి ఆర్టీఐ కింద సమాచార చట్టం కింద అన్ని తీసుకున్న తర్వాత నిజాలు బయటకు వచ్చిన విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చూసుకుంటే కన్నా ఆర్ఎన్బికి సంబంధించి అక్కడ వీళ్ళు రుద్ర ఇన్ఫ్రాకి సంబంధించి ఏమైనా క్లాస్ 3కి సంబంధించి కాంట్రాక్ట్ సంబంధించి ఏమైనా రిజిస్ట్రేషన్ ఏమైనా అప్లై చేసినారా అని చెప్పి అక్కడ ఆరా తీస్తే అక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్బి సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఇక్కడ ఎటువంటి రిజిస్ట్రేషన్ మేము చేయలేదు, మేము ఎక్కడ ఇవ్వలేదని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. రుద్ర ఇన్ఫ్రా ఈజ్ నాట్ రిజిస్టర్డ్ యాజ్ క్లాస్ 3 కాంట్రాక్టర్ ఇన్ ఆర్ఎన్బి సర్కిల్ ఆఫీస్ అనంతపురం అని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని అండర్లైన్ చేసినాను. దీన్ని మీరు జూమ్ తీసుకోవచ్చు అందరూ కూడా. దాదాపుగా 18-20 నెలల కాలం నుంచి కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి 20 నెలలు అవుతుంది. ఈ 18-20 నెలల కాలం నుంచి రుద్ర ఇన్ఫ్రా అని చెప్పేసి ఏదైతే ఆర్ఎన్బిలో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సృష్టించి ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి ఫోర్జరీ చేసి ఫ్యాబ్రికేట్ చేసిన సర్టిఫికేట్తో మా మున్సిపల్ కార్పొరేషన్లో ఆ ఒక సర్టిఫికేట్ పెట్టి అనేక పనులు కూడా ఈరోజు చేయడం జరిగింది. దాదాపుగా ఈ 18 నెలల కాలంలో 15 వరకు అదేవిధంగా 3 కోట్ల రూపాయలతో పనులు కూడా చేయడం జరిగింది. అసలు ఇక్కడికి ఉన్నటువంటి అధికారులు పనిచేస్తున్నారా, నిద్రపోతున్నారా కూడా తెలియని పరిస్థితి. ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వస్తే అది జెన్యూనా కాదా, వెరిఫై చేద్దామా లేదా అని కూడా కొంచెం జ్ఞానం లేకుండా ఏదో వారు ఇచ్చారు, ఎమ్మెల్యేకి సమీప బంధువు కాబట్టి ఇచ్చినారు అని చెప్పేసి ఏదో అప్లోడ్ చేసుకుంటా టెండర్లు పిలుచుకొని వాళ్ళన్ని పనులు చేసుకుంటే విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ సమీప బంధువుకి ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తున్నారంటే ఏ విధంగా ప్రభుత్వంలో ముందుకు పోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను పదే చెప్తోంది. రుద్ర ఇన్ఫ్రాకి సంబంధించి అనేక పనులు చేయడం జరిగింది. రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఈరోజు కాలువలు కావచ్చు, అనేటువంటివి కూడా ఈరోజు చేసుకుంటూ ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరూ గమనించాలి. వీరికి మాత్రం ఎక్కడ ఒక రోడ్ వేసేటటువంటి ఒక ఎక్స్పీరియన్స్ కూడా లేని విషయం కూడా ప్రజలందరూ గమనించాలి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళందరూ కూడా ఈరోజు ఇన్ని రోడ్లు, ఇన్ని కాలువలు, ఇన్ని బీటీ రోడ్లు, ఇన్ని సీసీ రోడ్లు వేస్తుంటే ఎక్కడ నాణ్యత ఉంటుందో కూడా ఒకసారి గమనించాలి ప్రజలంతా కూడా. ప్రజాప్రతినిధులు ఏం చెప్తే అధికారులు వినే పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు. మీరు ఫేక్ సర్టిఫికెట్లు ఇవ్వండి, ఫోర్జరీ చేసిన సర్టిఫికెట్లు ఇవ్వండి, ఫ్యాబ్రికేట్ చేసిన సర్టిఫికెట్లు ఇవ్వండి, మేము ఏమి చూడం, మాకు ప్రజాప్రతినిధి చెప్పినాడు దాన్ని బట్టి మేము ముందుకు పోతామని చెప్పి కూడా అధికారులు ముందుకు పోతుంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది కూడా
ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రజాభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యే గారు చూస్తే కన్నా అనంతపురం నగరం అభివృద్ధి చెందుతోంది అని చెప్పి పదే అంటాడు ఆయన. మేము కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పి మేము చెప్తాం. అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? ఎమ్మెల్యే గారు జరుగుతుంది అభివృద్ధి అంతా. ఎమ్మెల్యే గారి విషయంలో అభివృద్ధి జరుగుతున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. ఈరోజు నీరు ప్రగతి పార్క్ సంబంధించి రోడ్ వేసుకుంటే కూడా వేరే కాంట్రాక్టర్ పేరు మీద ఉంటే ఆ పని చేస్తుండేది ఎవరు చెప్పండి? అదేవిధంగా రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ సంబంధించి ఎన్క్యాప్ సంబంధించి 2 కోట్ల రూపాయల వర్క్ వేరే కాంట్రాక్టర్ పేరు మీద వస్తే ఆ పనులన్నీ ఎవరు చేస్తుండే విషయం ప్రజలకు తెలుదా? వాళ్ళ ఇంటి ముందర, ఎమ్మెల్యే గారి ఇంటి ముందర ఉన్న ఒక రోడ్ దాదాపుగా 3 నెలల ఉంది పని ఆగిపోయి. అది కూడా వేరే కాంట్రాక్టర్ పేరు మీద వస్తే ఆ పని కూడా వీరు చేస్తుండే విషయం ప్రజలకు తెలుదా? అది కూడా దాదాపుగా 3 నెలలు అయిపోయింది ఆగిపోయి. ఎందుకు ఆగిపోయింది చెప్పండి? ఎక్కడ బయట నుంచి వేరే కమిషన్లు కలెక్షన్లు వస్తే ఆ డబ్బులు తీసుకొని వీళ్ళు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వేసే విషయం కూడా ప్రజలకు అందరికీ తెలిసిన విషయం కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను కాంట్రాక్టర్లు కూడా ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. మీరు ఇలా ఫేక్ సంస్థలందరూ కూడా మీరు సబ్ కాంట్రాక్ట్గా ఇచ్చి మీ యొక్క గుడ్విల్ని మీరు పోగొట్టుకుంటున్నారు. కాంట్రాక్టర్లు మీకు పనులు వచ్చినాయి, మీరు చేస్తే మీకు గుడ్విల్ ఉంటుంది. భవిష్యత్తులో కూడా మీకు ఇంకా పనులు వస్తాయి, మీకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి మీకు ఒక గుడ్విల్ కూడా ఉంటుంది. మీకు ఒక ఇలాంటి సబ్ కాంట్రాక్టర్ మీకు ఫేక్ సంస్థలందరూ కూడా మీరు ఇచ్చి మీరు పని చేసుకొని చెప్పి మీరు ఇస్తేగిన రాబోయే రోజుల్లో మీరు కూడా బ్లాక్ లిస్ట్లో పడే అవకాశాలు ఉంటాయని కూడా నేను కాంట్రాక్టర్లందరూ కూడా తెలియజేసే విషయం కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా అనంతపురం నగరంలో ఏ ఒక్కరు కూడా పని చేయకూడదు, ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా పని చేయకూడదు. కేవలం వీళ్ళే పని చేయాలా. వీళ్ళ సంస్థకి పనులు వస్తే వీళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా వేరే కాంట్రాక్టర్లకు వస్తే కూడా వాళ్ళు కూడా ఇచ్చేసి సబ్ కాంట్రాక్టర్ కింద వీళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు పనులు కానిస్తారు. వేరే వాళ్ళకి టెండర్లు పిలిచిన తర్వాత వాళ్ళు పనులు మొదలు పెట్టుకుంటే కన్నా వీళ్ళకి తెలియకుండా పనులు ఆపేయడం కూడా జరిగిన విషయం కూడా ప్రజలు గమనించాలి. శ్రీనగర్ పార్క్ సంబంధించి దాదాపుగా 3 నెలల రోజుల నుంచి కూడా కాంపౌండ్ వల్ల ఆగిపోయిన విషయం కూడా తెలిసిందే. ఎందుకు ఆపేసినారు కూడా అది కూడా ప్రజలకు తెలిసిన విషయమే. పదే ఎమ్మెల్యే గారు ఏమంటారు, వైఎస్ఆర్సీపీ నాయకులు అవినీతి చేసినారు, అక్రమాలు చేసినారు, బీటీ రోడ్లలో కావచ్చు, సీసీ రోడ్లలో కావచ్చు, డ్రైన్లలో కావచ్చు అనేక అవినీతి అక్రమాలు చేసినారు, మున్సిపల్ కార్పొరేషన్లో డంప్యార్డ్లో అవినీతి చేసినారని చెప్పేసి పదేగా ఎమ్మెల్యే గారు అంటుంటారు. అయ్యా ఎమ్మెల్యే గారు, మేము అన్నీ కూడా ఆధారాలతో చూపిస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా అన్నీ మీరు చేసినవన్నీ ఇప్పుడు ఈ ఫేక్ రిజిస్ట్రేషన్ అంటున్నారే, విత్ ఆధారాలతో మేము చూపిస్తుండేది. రుద్ర ఇన్ఫ్రా అని చెప్పేసి ఆంధ్రప్రభ కావచ్చు, సాక్షి పత్రికల్లో కావచ్చు, అనేక పత్రికలు కూడా రావడం జరిగింది దీనికి సంబంధించి. మీరు చూస్తే పదే వైసీపీ నాయకులు అవినీతి చేసిన, అక్రమాలు చేసినా అని చెప్తారు. ఏమైనా ఉంటే మీరు నిరూపించి మాట్లాడండి. ఎక్కడ పోయినా కూడా ఇదే మాట అంటున్నారు మీరు పదే నిరూపించి మాట్లాడితే కూడా బాగుంటుందని కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. గత 22 నెలల కాలం నుంచి మనం చూస్తున్నాం నగరంలో ఏ విధంగా దౌర్జన్యాలు కావచ్చు, దందాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, మున్సిపల్ స్థలాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా కబ్జా గురవుతున్న విషయం కూడా అందరికీ తెలిసినదే. మరి ఒక కొత్తగా చూసుకుంటే కన్నా రుద్ర ఇన్ఫ్రా అని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ సంస్థ ఫేక్ సంస్థగా మీరు సృష్టించి పనులన్నీ ముందుకు తీసుకొని వెళ్తున్నారంటే కదా మీరు ప్రజలకు అందరికీ కూడా ఏం సమాధానం చెప్తారు? మీరు ఏ విధంగా మెసేజ్ ఇవ్వబోతున్నారు కూడా ఎమ్మెల్యే గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు మారండి. ఇప్పటికైనా ఏదో వారానికి ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి మీవి. ప్రతి ఒక్క నెలలో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. అధికారులు ఏం చూస్తున్నారేమో తెలియదు, కానీ ఇప్పుడు వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు కూడా నేను చెప్పడం జరుగుతుంది. కలెక్టర్ గారు, ఈ మున్సిపాలిటీలో ఇప్పుడు పట్టుకున్న ఈ రుద్ర ఇన్ఫ్రా ఏవైతే చూస్తున్నారో పనులను కూడా మీరు ఆపడలా.
వీళ్ళకి రాబోయే బిల్లులన్నీ కూడా మేము హోల్డ్లో చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు చేసిన పనులన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీకి వేసి విచారణ చేయించాలా. వీళ్ళన్నీ నాణ్యత ఉండేలా కూడా దీని అన్ని వెనుకలు కూడా మీరు చేయించాలని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఎవరైతే ఈ ఫేక్ సర్టిఫికేట్ సృష్టించినారో వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలా, వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. ఏదైతే ఇప్పుడు రుద్ర ఇన్ఫ్రా ఒకటి ఉంది, అదేవిధంగా రుద్ర వైన్స్ కూడా సంబంధం ఉంది వీళ్ళకి. అది కూడా ఒరిజినల్లో జెన్యూనో కాదో ఒకసారి కలెక్టర్ గారిని అది కూడా ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేయాలని కూడా తెలియజేస్తున్నాను. రుద్ర యాడ్ ఏజెన్సీస్ అని చెప్పేసి కూడా దానిపైన కూడా వీళ్ళ యాడ్స్ సంబంధించి కూడా మనం అప్లై చేయడం జరిగింది మన మున్సిపల్ కార్పొరేషన్లో. అది కూడా జెన్యూన్గా ఉందో లేదో కూడా ఒకసారి కలెక్టర్ గారిని కూడా నేను కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా కాంట్రాక్టర్లందరికీ నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మేము చెప్పిన డిమాండ్లన్నీ కూడా వీళ్ళు నెరవేర్స్తే సరే, లేదంటే మేము బాధితులుగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అందరితో కూడా మేమందరూ కూడా కలిసి ఎంతవరకు అయితే కూడా దీని వెనక మేము పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కాంట్రాక్టర్లు అందరూ కూడా వారి పేరు ముందు వాళ్ళందరూ కూడా వారే పని చేసుకుంటే కన్నా రాబోయే రోజుల్లో వాళ్ళకి గుడ్ విల్ ఉంటుంది, మంచి పేరు ఉంటుంది అని తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను.